నిన్నటి విషయం పేపర్లో పడింది. అవునా? మీ ఫోటోలే మేడం. కంగ్రాచులేషన్స్, మీరు బుక్ అయిపోయారు మేడం. ఫుల్ గా బుక్ అయిపోయారు. ఇక నుంచి మీరు ఈ హాస్టల్ కి పరిమితం కాదు, మీరు పబ్లిక్ ఫిగర్. మీ గురించి జర్నలిజం కోడెక్కుస్తుంది. నాకు టైం ఏంటి, వస్తాను. సౌందర్య ఎక్కడికి? నేను వెళ్ళి ప్రసాద్ ని కలిసి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పొచ్చేస్తాను. దానికంత కంగారెందుకు? అతనికి అన్ని విషయాలు తెలుసు. అతనికి ఎలా తెలుస్తుంది మేడం? నువ్వే చెప్పావుగా జర్నలిజం కోడెక్కుస్తుందని. ఈ పాటికి పేపర్లన్నీ చదివే ఉంటాడు. అయినా సరే నేనే వెళ్ళి పర్సనల్ గా చెప్తే సంతోషిస్తాడు. బాయ్ బాయ్. నానమ్మ నేను తీసుకురామని సరోజిని. అవతల సౌందర్య నా కోసం వెళ్తోంది, నేను వెళ్తున్నా. నానమ్మ ప్రోగ్రామ్ దానికన్నా అర్జెంట్. ఓ పంచే 2 నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి అలాగే వెళ్ళిపో. నీతో కర్మ రా. ప్లీజ్ రా. రామ్మా సరోజిని రా. ఇంత చిన్న వయసులోనే ఎంత పేరు సంపాదించావమ్మా. మరి మా రోజుల్లో ఎన్ని త్యాగాలు ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఇంత స్పీడ్గా పేరొచ్చేది కాదు. సంతోషం తల్లి, చాలా సంతోషం. చూడు వీళ్ళందరూ నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి వచ్చారమ్మా. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. కంగ్రాచులేషన్. హలో హలో. ఈవిడ మిసెస్ సులోచన నాయుడు, హైదరాబాద్ మహిళా మండలి ప్రెసిడెంట్. మొత్తానికి అతనికి గొప్ప గుణపాఠం నేర్పారు. డౌరీ ప్రాబ్లం తో బాధపడే వారికి మంచి ఇన్స్పిరేషన్. ఏది ఒకసారి ఆ చేయలేవండి. ఫైట్ చేసిన ఆ చేతికి చిన్న ప్రెజెంటేషన్. ఏమిటది? రింగు తీసుకో. ఈవిడ మిసెస్ సుకన్యాదేవి, అనాథ బాలికల హాస్టల్ వార్డెన్. సరోజిని గారు, నిన్న మీరు చేసిన పని చాలా బిగ్. చాలా స్మాల్ అండి. చాలా బిగ్ అంటుంటే ఇప్పుడు విషయం ఏమిటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ లెవెల్లో సంఘసేవ చేస్తున్నారు. కానీ వీళ్ళ కృషి వెలుగులోకి రావాలంటే ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి. నువ్వే వాళ్ళ లీడర్ గా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు. నేను కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తున్నాను. అయ్యో ప్లీజ్, నాకు అలాంటివేమీ వద్దండి. అయ్యో మీరు అలా అనకండి. మేము ఎన్ని చేసినా అవి పబ్లిక్ రీచ్ కావు. ఇప్పుడు మీకు ఇమేజ్ ఏర్పడింది, మీకు ఫేస్ వాల్యూ ఉంది, అట్రాక్షన్ ఉంది. మీరేం చేయక్కర్లేదు మేడం. మీరు ముందు నిలబడితే చేయాల్సినంత మేము చేస్తాం. మా కోసం వాయిస్ ఇస్తే చాలు. డబ్బింగ్ లాగా? డబ్బింగ్. ఇక మీరు మా తరఫున రోజు ఫైట్ చేయొచ్చు. చూడండి, మీరు అనుకుంటున్నంత ధైర్యం నాకు లేదు. ఏదో ఆవేశంలో అతనితో ఫైట్ చేశానే గాని నిజానికి నేను చాలా సాఫ్ట్. అలా అనకండి. మీరు బయటికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు కానీ లోపల ఎంత హార్డో. సరోజిని, నువ్వు పేపర్లో ఇచ్చిన ఇంటర్వ్యూ చదివానమ్మా, చాలా బాగుంది. ఇంటర్వ్యూనా? అవునమ్మా. నువ్వు మున్ముందు ఏ ఏ సమస్యల్ని పరిష్కారం చేయబోతున్నావో, భవిష్యత్తులో నీ కార్యక్రమాలేమిటో అన్ని వివరంగా రాశారు. ఇదేమిటి, నేనేమీ చెప్పకుండా ఎలా రాశాడు? నువ్వు చెప్పక్కర్లేదు, జర్నలిస్టులు వాళ్లే రాసుకుంటారు. అంతేకాదు సరోజిని, మనిషి పెరిగే కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారు అని నువ్వు అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇవాల్టి నుంచి నీకు సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశాను. ఏం చేస్తారు వీళ్ళు? ప్రతి క్షణం నీ వెనకుండి నిన్ను కాపలా కాస్తారు. ప్రతి క్షణమునా? ఆ పేపర్ గొడవ నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఇక్కడ మహిళా మండలి గొడవ, అది తప్పించుకున్నాం అనుకుంటే చెప్పులో మేకుల్లాగా ఈ బాడీ కట్ గాళ్ళు ఒకళ్ళు. అవతల సౌందర్యం ఎదురు చూస్తుందిరా. దేవుడు అరుగు. ముందు ఆ రాయుడి దగ్గర నుంచి నెగిటివ్ తెచ్చుకోపోతే నీ బతుకు నెగిటివ్ అవుతుంది. ఓహో, అది ఒకటి ఉంది కదూ. ముందు వీళ్ళ సంగతి తెలిసేయాలి. తెలుద్దాం. బాబు బాడీ గార్డులు, మావి టెంక మీద ఈగల్లాగా మేడం బాడీ మీద వాలమని కాదు. మేడం ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కర్లేదు. మేడం పబ్లిక్ లో వెళ్తున్నప్పుడు మీరు సెక్యూరిటీ ఇస్తే చాలు. ఓకే? ఇంకా చూస్తా వెంటరా పోనీ. మేడం పబ్లిక్ లోకి వెళ్ళారు. డ్రైవర్ అమ్మయ్యా, మొత్తం మీద ఆ గాడ్స్ నుంచి తప్పించుకొచ్చేసావరా. పోనీ.
ఒరేయ్ అటు చూడు. ఈ గాడ్లు ఎక్కడ దొరికారా మన కర్మకి? వీళ్ళు నా బాడీ గాడ్లా? నా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ గాడ్లా? తొక్కు తొక్కు తొక్కు. నువ్వు వెళ్ళి రాయుడు ఎక్కడ ఉన్నాడో చూడు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు అక్కడ బయటికి వెళ్ళాడు, మళ్ళా మీరొచ్చారు. నాకు తెలియక అడుగుతాను, ఈ హోటల్లో ఉన్న మగాళ్ళకి అందరికి లేడీస్ బాత్రూమేనా? నా గాని తిక్కరేగిందంటే మీ గన్నలు తీసుకుని మిమ్మల్ని షూట్ చేసేస్తాను. పండు బయటికి. హాయ్ సౌందర్య. హాయ్. నీకోసం హాస్టల్కి వద్దాం అనుకున్నాను. ఆడబోయిన బంతి ఎదురైనట్టుగా నువ్వే ఇక్కడికి వచ్చేసావు. ఇదిగో ఏమిటిది? బ్లాంక్ చెక్ సంతకం పెట్టాను. దాని మీద నీకు కావాల్సినంత ఫిలప్ చేసుకుని మీ బావ మొహాన కొట్టు. ఇప్పుడు అవసరం లేదు. ఎనీహౌ చెక్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఎందుకు అవసరం లేదు? మా బావ కట్నం ప్రాబ్లం మా మేడం సాల్వ్ చేసేసింది. అరే ఆవిడిచ్చేసింది అనమాట. ముందు ఛాన్స్ ఆవిడ కొట్టేసింది. ఆవిడ మా బావకిచ్చినవి చెక్కులు కావు, కిక్కులు. దెబ్బకి దెయ్యం కుదిరింది. ఏదేమైతే నేను చాలా సంతోషం. ఆ చెక్ బుక్ ఇలా ఇచ్చే. ఆ, నువ్వింత ప్రేమతో ఇచ్చిన చెక్కు నేనెలా తిరిగిస్తాను? మరి ఫిలప్ చేసుకుంటాను. లక్షల ముద్దులు. కాసేపు సరదాగా తిరుగుతావా? అంటే నా బిజినెస్ పార్ట్నర్ ఒకటితో ఇంపార్టెంట్ గా మాట్లాడాల్సిన పని ఉంది. 2 నిమిషాలే. నువ్వు లాన్ లో కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చూడకుండానే భలే కనిపెట్టేశారే. ఎలా? సెంట్ ఆఫ్ ది ఉమన్. నువ్వు ఇలా వస్తావని నేను అనుకోలేదు. వెనక నుంచి వచ్చి కళ్ళు మూసేంత ప్రేమ ఉందా నా మీద? కాదా మరి. నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఒక ఫోటోగ్రాఫర్ నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఐఎమ్ సో లక్కీ, ఒక ఫోటోగ్రాఫరే నాకు లవర్ అయ్యాడు. అలాగా? చూసావా, ఇవన్నీ నావే. ఆహా, ఎన్ని కెమెరాలు. ఇదిగో ఈ నెగటివ్స్ కూడా నావే. నాకు కావాల్సింది నెగటివ్లే. నాకు కావాల్సింది నువ్వే. ఏమైంది? నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో నన్ను ఒంటికి వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే ఆ రోజు నా రూమ్ లో చూసారే నా బ్రదరు, సగం షేవింగ్ లో ఉన్నాడే వాడా? వాడే. వాడికి మనం ఇద్దరం లవ్ చేసుకోవడం ఇష్టం లేదు. వాడికి ఏదో ఒకటి చెప్పేసి వెంటనే వచ్చేస్తాను. వాడు సరిగ్గా తీయచ్చుగా. ఇవి కర్ఫ్యూలో ఉన్న చార్మినార్, ఇది సాలార్జంగ్ మ్యూజియం. హలో మిస్ ఆంధ్రా, ఏమిటి వెతుకుతున్నారు? రాయుడు గారు తమన్ని తీసిన నెగటివ్స్ కోసమా? అవి నా దగ్గరే ఉన్నాయి. అవును, మిస్ ఆంధ్రాని ఎందుకు పిలిచావు? దానికి నువ్వెందుకు తిరిగి చూసావు? చూడు గురూజీ,
నాతో పెట్టుకోవద్దు. ఆ నెగటివ్స్ నా దగ్గరే ఉన్నాయి. చాలా థ్యాంక్స్ గురువు గారు. నాకు ఆ నెగటివ్స్ గురించి సందేహం వచ్చేది కాదు. మీరు రాయుడు గారి దగ్గరికి వచ్చి ఫోటోలు ఎక్కడ, నెగటివ్స్ ఎక్కడ అని గుచ్చి 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 అడుగుతున్నారు చూడండి, అప్పుడు వచ్చిందంటే డౌట్. ఒక్క పని సరిగ్గా చేస్తావు కదా. అప్పుడు చూశానండి నెగటివ్స్. దొరగారు సూపర్ పోజ్ ఇచ్చారండి విగ్గు లేకుండా. అప్పుడు తెలిసిపోయిందండి ఆయన ఆడది కాదు మగాడని. తెలిసింది కదా, అయితే ఆ నెగటివ్స్ ఎలా ఇచ్చాయి? అంత సులభంగా ఇచ్చేస్తామండి. బ్లాక్ మెయిల్ చేస్తావా? బ్లాక్ మెయిల్ ఇదేదో బాగానే ఉంది ఐడియా. వాడికి మెదవ ఐడియాలు నువ్విస్తావేట్రా? అందుకని 5 లక్షలు నాకు ఇచ్చేయండి, మీ నెగటివ్స్ మీకు ఇచ్చేస్తా. 5 లక్షల సస్తే ఇవ్వను. ఇవ్వకపోతే ఈ నెగటివ్స్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాను అనుకోండి, సౌందర్య ఏమనుకుంటుంది? సౌందర్య నీ లవ్ విషయాలన్నీ ఫుల్ డీటెయిల్స్ నాకు తెలుసు. అందుచేత నువ్వేదో ఒక ఫ్రాడ్ చేసి 5 లక్షల రూపాయలు నాకు ఇచ్చేయి, నీ నెగటివ్స్ నువ్వు తీసుకో. నా జీవితంలో నేను ఫ్రాడ్ చేయలేదు. ఇప్పుడు చేయి. ట్రై చేయరా? లేకపోతే మీ నాన్నమ్మ గారిని అడిగి 5 లక్షల రూపాయలు తెచ్చి నాకు ఇచ్చేయండి, నెగటివ్స్ మీకు ఇచ్చేస్తాను. ప్రసాద్ మీ ఫ్రెండే కదా. ఇది కరెక్ట్ కదా? అంత డబ్బు నాన్నమ్మని నేను అడగలేను. నానమ్మ కోసం నేను మేడం వేషం వేయగలేంది, ఈ మాత్రం సహాయం చేయలేమా? అబ్బో ఇదొకటి ఉందా? అయితే మీ నానమ్మ గారు నేనే అడిగేస్తాను. ఆ పని మాత్రం చేయొద్దు. అయితే మన ముగ్గురం కలిసి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేస్తుంది. ఎలా? మేడం గా నీకు చాలా మంచి పాపులారిటీ వచ్చింది కదా, ఆ పాపులారిటీని ఉపయోగించి మహిళా సంఘాల దగ్గర విరాళాలు వసూలు చేయి. ఆ డబ్బు నాకు ఇచ్చి నెగటివ్స్ నీకు ఇచ్చేస్తాను. ఈ లోపల అడ్వాన్స్ గా 1000 రూపాయలు కొట్టు. చూస్తావేంట్రా? కొట్ట. ఈ రోజు నుంచి నేను మీ పియ్యని 24 గంటలు మీ వెంటనే ఉంటాను. ఈ రోజు మనందరికీ ఎంతో శుభదినం. మామూలుగా అందరూ ఇలా మొదలు పెడతారు స్పీచ్, కానీ నేను అలా మొదలు పెట్టను. ఎందుకంటే నేను మామూలు ఆడదాన్ని కాదు, ఒక ప్రత్యేకమైన ఆడదాన్ని. కాబట్టి ఈ రోజు శుభదినం కాదు. ఏ రోజు వరకట్న సమస్య నశిస్తుందో ఆ రోజే శుభదినం. ఏ రోజు మగాడి కాళ్ళ మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడగలము ఆ రోజే నిజమైన శుభదినం. ఏంటయ్యా సెక్యూరిటీని దాటుకుని? నేను మేడం పియ్యనయా? ఎక్స్క్యూజ్ మీ మేడం, టెస్ట్ చేయాలి. జూనియర్ కాలేదు. ఓకే మేడం. కూర్చోండి కూర్చోండి. ఇక మనం పాయింట్కి వచ్చేద్దాం. పాయింట్ పాయింట్కి వచ్చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, అసలు ఆడది ఎక్కువ మగాడు ఎక్కువ అనేది ఒక పాయింట్ అయితే, ఆడదే అనేది మరో పాయింట్ అయితే, పర్టికులర్ పాయింట్ మీద మనందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామన్నది అంతకన్నా ముఖ్యమైన పాయింట్. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది. మనకి అంటే ఎవరికి? భారతమాతకి. భారతమాత ఎవరు? స్త్రీ. అంటే స్త్రీకి స్వాతంత్రం వచ్చినట్టేగా. కానీ ఈ రోజున ఎక్కడ చూసినా మగవాడికి స్వాతంత్రం ఉంది, కానీ ఆడదానికి స్వాతంత్రం ఉందా? చందాలు అందాలు చందాల గురించి ప్రస్తుతం మనకు అనవసరం. అయితే నెగటివ్స్ నేను ఇవ్వను. మనం కాసేపు నెగటివ్ ఆలోచనలు మానేసి పాజిటివ్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్పండి, ఆడదానికి స్వాతంత్రం ఉందా? లేదు. కాబట్టే తెచ్చుకోవాలి. దానికి కావలసిన బలం చేకూర్చుకోవాలి. అందుకు కావలసిన చందాలు పోగు చేసుకోవాలి. అందుకే నేను విమెన్స్ ట్రస్ట్ ప్రారంభిస్తున్నాను. దానికి మొదటి చందాగా ఒక లెక్చరర్ గా 1000 రూపాయలు ఇస్తూ ఆ ట్రస్ట్ నేను ప్రారంభిస్తున్నాను. పిఏ గారు, మేడం నా పర్సనల్ క్యాష్ నుంచి ఒక 1000 రూపాయలు ఇవ్వండి. ఏమి? ఇందాక ఇచ్చాను, మీరు జేబులో కూడా పెట్టుకున్నారు. జేబులో గుర్తు లేదా? సెక్యూరిటీ. గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. మేడం సరోజిని గారికి, మేడం సరోజిని గారికి, మేడం సరోజిని గారికి. పదులు 5లు 2లు ఇలా అయితే ఎంతకాలానికి మనకు కావాల్సిన వసూలు అవుతుంది? సలహా చెప్పింది నువ్వేగా, నడు. అలా కాదు, విఐపీ దగ్గరికి వెళ్దాం.
ఇక్కడికి వచ్చేవేంటి? అంతా పిల్లలు, పైగా వికలాంగులు. ఇక్కడే వసూలవుతుంది. చెప్తా. సెక్యూరిటీ Yes, madam. మీరు ఇక్కడే ఉండండి. ఓకే మేడం. నువ్వు కూడా. డియర్ చిల్డ్రన్, ఒక లెక్చరర్ గా పనిచేస్తూ తన జీవితాన్ని సంఘ సేవకు అర్పించిన మేడం సరోజిని గారి పేరు వినని వారుండరు. ఈవేళ వికలాంగులైన పిల్లల కోసం మన సంస్థ చేస్తున్న సేవను గుర్తించి వారిక్కడికి వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ వారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మన దేశంలో ఎందరో ప్రఖ్యాతులైన స్త్రీలు జన్మించారు. నాయకురాలు నాగమ్మ, మగువ మంచాల, రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి. వీళ్ళంతా ఏం మాట్లాడారు? ఏమీ మాట్లాడలేదు, చేసి చూపించారు. అదే నేను చేయదలుచుకున్నాను. ఇంతవరకు మేము అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు 1,52,322 రూపాయలు. ఆ డబ్బుని మా మహిళా సంఘాలన్నిటి తరపున ఈ సంస్థకి విరాళంగా ఇస్తున్నాను. ఇవాళ మేడం సరోజిని గారు ఇక్కడికి వస్తున్నారని తెలియగానే మేమంతా చాలా సంతోషించాం. కానీ ఇంత త్యాగబుద్ధితో ఇంత పెద్ద విరాళాన్ని ఇస్తారని మేము అనుకోలేదు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే ఉత్సాహంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తున్నాం. కానిస్టేబుల్, మన లాకప్ నుంచి విడుదలైన దొంగ వీడే కదా? వీడే సార్. పరిగెడుతున్నాడు ఏంటి? పట్టుకోండి. ఏం కొట్టి పడుతున్నారా? అది నేటివ్ సార్. డబ్బేది? అదే సార్ దొరికింది. ఇదా? మిస్టర్ రాయుడు గెస్ట్ లైన్ హోటల్. కానిస్టేబుల్, ఈ రాయుడు గారి హోటల్లో అప్పగించే. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. ఏమిటట? లోపల మీటింగ్ లో ఉందే మేడం సరోజిని. ఆ. అది మేడం సరోజిని కాదు సార్. అదంతా నాటకం, బూటకం సార్. నీకెలా తెలుసు? నా దగ్గర రుజువు ఉంది సార్, చూపిస్తాను. ఆ, ఎవడో కొట్టేశాడు సార్. నీది కొట్టేశారు. ఈ ఏరియా అంతా ఇంతేనయ్యా. ఇప్పుడే ఒక పిక్ పాకెట్ గాని పట్టుకున్నాను. వాడు లాకెట్టు కొట్టలేదు, పాకెట్టు కొట్టలేదు, నెగిటివ్స్ కొట్టేశాడు. నెగటివ్ సార్. ఎవరో రాయుడు అట 5 స్టార్ హోటల్లో ఉంటాడట. పంపించేసాలే. ఇదిగో ఈ పాకెట్ అయినా జాగ్రత్త. వస్తానండి. చాలా సంతోషం సరోజిని గారు. మీరు మా సంస్థ చేస్తున్న సేవను గుర్తించి అంత డబ్బు విరాళంగా ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్. ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పాల్సిందే ఉందండి. ఏదో నాకు చేతనైంది చేశాను. అలా అనకండి. మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంటే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది. వస్తానండి. సెక్యూరిటీ, మేడం. ఇవాళకి ఇంకా నాకు ప్రోగ్రామ్స్ ఏమీ లేవు, మీరు వెళ్ళొచ్చు. లేదు మేడం, మీరు హాస్టల్ చేరే వరకు పబ్లిక్ లైన్ ఉంటారుగా. అంతవరకు మేము వెంటే ఉంటాం మేడం. థ్యాంక్స్, ఫాలో మీ. వస్తానండి. డ్రైవర్,
హలో మిస్ సాంద్రా. నువ్వా? నువ్విందులోకి ఎలా వచ్చావు? చెప్తా, చెప్పినట్టు పోనీ. అబ్బో దిగో దిగో. ఏమిటి? ఒక్కసారి అటు చూడు. నేనెంతో కష్టపడి ఒక ప్లాన్ చెప్తే ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో దానం చేస్తావా? మర్యాదగా నా డబ్బులు నాకు తెచ్చిచ్చేయి, లేకుంటే వీళ్లే నీ అంతు చూస్తారు. మన కలెక్షన్ ఎంత? 3.5 లక్షలు. అందులో అక్కడ నేను ఇచ్చిందంత 1.5 లక్షలరే. ఆ మిగిలిన 2 లక్షలు చిరసగం పంచుకుందాం అనుకుంటే వీళ్ళని పిలిస్తే ఇప్పుడు వీళ్ళు వాట అడిగితే బుద్ధి లేదు. మీరు కొంచెం అవతలకి వెళ్ళండి రా. ఫాలోనా? ఏమిటా ఫాలో? మేడాన్ని బెదిరిస్తే డబ్బులు ఇస్తారని చెప్పావా? అదే తప్పించిన పోయింది. ముందు ఫాలో అవ్వండి అయ్యా, దాన్ని పట్టుకుంటేనే డబ్బు. తుక్కురేకపోతుంది. వరల్డ్లోని అడ్వర్టైజింగ్ సంస్థలన్నీ కొన్ని పద్ధతులను ఫాలో అవుతూ ఉన్నాయి. దానివల్లనే వ్యాపారాలు అభివృద్ధి అవుతున్నాయన్న సంగతి మీ అందరికీ తెలియని విషయం కాదు. మనం మన వ్యాపారాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలనే విషయాలను చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. యూసీ, వ్యాపారం అనేది ఒక పెద్ద కళ. ఇన్ఫాక్ట్ జపాన్ చాలా చిన్న దేశం అయినా పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఉండి అమెరికా వంటి పెద్ద దేశాన్నే వ్యాపార రంగంలో అధిగమించింది. మీరేమంటారు మిస్టర్ శంకర్? జపాన్ ఈనాడు ఇంత ఉచ్చ స్థితిలోకి రావడానికి కారణం ఏమిటి? కేవలం పబ్లిసిటీయే. అది ఉత్పత్తి చేసే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చుకున్న పబ్లిసిటీయే ప్రధాన కారణం. సిటీస్ లో ఉన్న, విలేజెస్ లో ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ ప్రభావం సోకని వారు ఎవరూ లేరు. అడ్వర్టైజ్మెంట్ ఇస్ ద గ్రేటెస్ట్ మిక్సర్ ఆఫ్ ఆర్ట్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ స్పీక్? yes. దేశాభివృద్ధికి వ్యాపార ప్రకటనలు ముఖ్యం కాదని ఎవరు అనరు, కానీ బాధ్యతారహితంగా ఆడదాన్ని కించపరిచే విధంగా ఉండటం సమాజానికి చేటు అని మీరు గుర్తించాలి. ఎవరమ్మా నువ్వు? ఒక స్త్రీ. ప్రకటనల్లో స్త్రీకి జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు ప్రతి స్త్రీకి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, సబ్బుల అమ్మకానికి ఆడది హొయ్యలు ఒలకబోస్తూ నురగల్లో స్నానం ఆడాలా? ఏ మగవాళ్ళు స్నానం చేయరా? సిగరెట్లు, తాగుళ్ళు, ఆఖరికి మగవాళ్ళు గడ్డాలు తీసుకునే బ్లేడ్లకు కూడా అన్నిటికీ అమ్మాయిలే అవసరమా? అది అర్ధనగ్నంగా. ఇలాంటివన్నీ కప్పిపుచ్చి ప్రకటనల్లో ఉన్న గొప్పతనాల గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నారే, ఇది అన్యాయం. Hello, you have no business to interfere. This is a private conference. బట్ దిస్ ఇస్ పబ్లిక్ ఇష్యూ. దిస్ ఇస్ టూ మచ్. Yes, ఎక్కువగా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఐ డోంట్ కేర్. Hello, ఈ మీటింగ్ లో police నేను station? చెప్పదలుచుకుంది చెప్పి తీరుతాను. మీరేం చేసినా సరే. పైకి తెలియకుండా ఆడవాళ్ళకి ఎంతో అన్యాయం జరిగే అడ్వర్టైజ్మెంట్ల గురించి చెప్పమంటారా? ప్రెషర్ కుక్కర్లకైతే ఆడవాళ్ళని, స్కూటర్లకైతే మగవాళ్ళని చూపుతారా? అంటే నీ స్థానం వంటి ఇల్లే అని ఆడదాన్ని బ్రెయిన్ వాష్ చేయడమా? ఇన్సూరెన్స్ కంపెనీలు కొడుకైతే చదువుకని, కూతురుకైతే పెళ్లికని బీమా చేయమంటాయి. అంటే ఏంటి మీ ఉద్దేశం? కూతురు చదువుకు పనికిరారా? ఇది మహిళా లోకానికి జరుగుతున్న అవమానం, అన్యాయం. తక్షణం మీ ఈ నీచమైన పబ్లిసిటీ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టండి, లేదా పెద్ద ఉద్యమం తప్పదు. వాట్ సార్, ఏం జరిగింది? ఈవిడెవరో లోపలికి వచ్చి మీటింగ్ జరగకుండా గొడవ చేస్తోంది. ఏమిటమ్మా, ఏమిటి అల్లరి? ఏమిటి, ఎందుకు నేను మీకు చెప్పను. నా అల్లరికి కావాల్సిన కారణాలేవో నాకు తెలుసు. మీకు కావాలంటే అరెస్ట్ చేసుకోండి. అయితే పదండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్, we will continue our conference. Please sit down. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. సమయానికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆ రౌడీల బారి నుంచి నన్ను రక్షించారు. చూడండి అమ్మా, మీరు చాలా గొప్పవారు. మీ ఫోటోలు ఎన్నో పేపర్లో చూసాం. ఎందుకమ్మా మమ్మల్ని ఇలా సంపుకు తింటారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఆవిడని ఎందుకు అరెస్ట్ చేశారు అని ఫోన్లు చేస్తున్నారు. చేయకపోతే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు. అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను ఎందుకు చేరానరా దేవుడా? సార్, ఇతనే మా జీప్ టైర్లో గాలి తీసాడు. అందుకే మేడం ఫాలో చేయలేకపోయాం. సార్ 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 ఒప్పేసుకుంటున్నాను సార్. దీనికి అంతటికీ కారణం నేనే సార్. అమ్మా,
మీరే నన్ను రక్షించాలి. మిమ్మల్ని కొట్టడానికి నేను 4 రౌడీలు పెట్టాను, వాళ్లే నన్ను చితక బాదారు. ఇక మీదట మీ దగ్గర బుద్ధిగా పడుంటాను. అమ్మా సరే సరే, ఇన్స్పెక్టర్ గారు తప్పు ఒప్పేసుకుంటున్నారుగా, పాపం క్షమించి వదిలేయండి. అమ్మయ్యా, మీరు ఒప్పుకున్నారు. ఇక నాకు ఫోన్లు రావు. మళ్ళీ వీళ్ళెవరు? ఏంటండి ఎస్ఐ గారు ఇది? మా మేడం ఏం చేస్తున్నారు ఎస్ఐ సార్ మీరు? అది కాదమ్మా, మాట్లాడకండి. ఆవిడ ఎవరనుకుంటున్నారా? అది కాదమ్మా. మాట్లాడకండి. మా కష్టాలు తెలుసుకుని మా కోసం పోరాడుతున్న దేవత. అది సరేననుకోండమ్మా. మాట్లాడకండి. స్త్రీక్షేమం కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డ త్యాగమూర్తి ఆవిడ. అది కాదు నేను సరోజిని, సరోజిని, మా అమ్మగారు అసలు ఏం జరిగిందంటే? నువ్వేం చెప్పనక్కర్లేదు సరోజిని. నిన్ను అరెస్ట్ చేశారని మహిళా మండలి ప్రెసిడెంట్ ఫోన్ చేయగానే వెంటనే వచ్చేశారు. సరోజిని, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు సాధించిందంతా ఒక ఎత్తు, ఇవాళ నువ్వు సాధించింది ఒక ఎత్తు. ఒక ఆడదాన్ని మానసికంగా బ్రెయిన్ వాష్ చేసి నీ స్థానం ఇంతే, నువ్వు ఎప్పుడూ అణిగిమణిగి పడుండాలి అని చెప్పే అడ్వర్టైజ్మెంట్స్ మీద నువ్వు ధ్వజం ఎత్తావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా అమ్మగారు నువ్వేమీ ఆలోచించకు. నువ్వు మొదలుపెట్టిన ఉద్యమాన్ని కడ వరకు నువ్వే కొనసాగించు. దేశంలోని మహిళలంతా నీ వెనకే ఉన్నారు. అవును, మేడం సరోజిని జిందాబాద్, మేడం సరోజిని జిందాబాద్, మేడం సరోజిని జిందాబాద్, మేడం